ఒక్కసారి ఆ జెండాను చూడండి. లాంచ్లో మేము చెప్పింది ఏమిటి? మేము కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం. ఊరికే నవ్వాలనిపించింది ఫ్రెండ్స్, అందుకే నవ్వుతానా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎవరి చేతుల్లో ఉంది? రేవంత్ రెడ్డి అనే ఒక దొంగ చేతుల్లో పెట్టింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు గారు కొనుక్కున్న పార్టీ. ఆయన సీఈఓను రేవంత్ రెడ్డి గారిని దానికి పార్టీ ప్రెసిడెంట్ గా చేశారు. మరి కాంగ్రెస్ పార్టీకి ఎవరైనా ఎందుకు నమ్మకంగా ఉండాలి? మన పార్టీ లైవ్ లో ఉంటుందా, లేకపోతే చిరంజీవి పార్టీ లాగా ప్రజారాజ్యం మాదిరిగానే షటర్ మూసేస్తారు? నేనున్నా లేకున్నా కూడా ఈ పార్టీ నడుస్తుంది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. ఈరోజు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నందుకు నేను సంతోషిస్తున్నాను. ఊరికే నవ్వాలనిపించింది ఫ్రెండ్స్.